కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జగిత్యాల జిల్లా వెలగటూరులో పరువు హత్య కలకలం రేపుతుంది. నేతకాని సామాజిక వర్గానికి చెందిన సూర మల్లేష్ ను గురువారం తలపై కొట్టి చంపేసి కోటిలింగాలకు వెళ్లే దారి పక్కన పడేశారు. మృతదేహాన్ని జగిత్యాల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు పోలీసులు. వేరే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడంతో ఆ కులానికి చెందిన వారే మల్లేష్ ను చంపేసి ఫోన్ చేశారని అతని బాబాయ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాట్లాడుకుందామంటూ పిలిచి తన కొడుకుతో మద్యం తాగించి దారుణంగా చంపేశారని మల్లేష్ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇవాళ మల్లేష్ అంత్యక్రియలు కిషన్ రావు పేటలో నిర్వహిస్తూ ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. పరువు హత్యకు గురైన మల్లేష్ కుటుంబ సభ్యులను సెటిల్మెంట్ చేసుకోవాలని ఎస్ఐ బెదిరిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. కిషన్రావుపేట గ్రామం వెలగటూరు మండలం కిషన్రావుపేట గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది. సూరం మల్లేశం అనే ఒక నేతకాని సామాజిక వర్గానికి చెందిన యువకుడిని 26 సంవత్సరాల యువకుడిని దారుణంగా నిన్న యువతి బంధువులు ఒక ప్రేమ వ్యవహారంలో యువతి బంధువులు నిన్న దారుణంగా హత్య చేశారు. చెట్టంత కొడుకు కళ్ళ ముందే హత్యకు గురవడంతో కన్నవాళ్ళు ఒక తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. మనం కిషన్రావుపేట గ్రామంలో ఉన్నాం. కిషన్రావుపేట గ్రామంలో మరికొద్దిసేపట్లో యువకుడి అంత్యక్రియలు జరగడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు యువకుడి తల్లి ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ హత్యకు దారి తీసిన పరిస్థితి ఏంటి. ఒక చెట్టంత కొడుకు కళ్ళ ముందు అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు నేల రాలిపోయాడు. ఒక దారుణంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి చంపారు. ఈ అంత దారుణ పరిస్థితికి కారణాలు ఏంటనేది వాళ్ళ అమ్మ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అసలు ఎందుకు దీనికి కారణాలు ఏంటి? సారు 2 ఏళ్ల కింద అని బిడ్డ ప్రేమించితే ఇడు నమ్మేమాడు నాతకనోడు మనం కాపోళ్ళం అనయ్యా ఇన్ని కొట్టిండోసారి కొడితే మేము హాస్పిటల్ పోయినాం. తలకాయకు 9 కుట్లు పడ్డాయి నా అయ్యకు. 9 కుట్లు పడ్డం వల్ల ఇక ఆడి సందాలు ఆడు ఉన్నాడు, మా సందాల మేమున్నాం. ఇక మళ్ళీ నిన్న ఏం ఘోరం జరిగిందో ఇంటికి వచ్చి తీసుకుపోయినారట. నా కొడుకుని 2 మనుషులు వచ్చి తీసుకుపోయి ఎలకటూరు అక్కడ దొరికించుకున్నారట. ఆడ తుక్కు కొట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మన ఎలకటూరు దాటినాక కోట్లింగాల రోడ్కు ఆడ వయసు అవతల మడ్డలకు తీసుకుపోయి నా కొడుకుని కత్తులతోటి ఒడిసిండ్రు. నా కొడుకుని తలకాయంత తుక్కు చేసి చంపి పారేసిండ్రు అయ్యా. అని పేరు ఒకడు రాజారెడ్డి గాడు, ఒకడు కుంటిరెడ్డి గాడు. నలుగురు కూతుర్లు ఒక్కడే కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఒక కొడుకు కళ్ళ ముందే రాలిపోవడంతో కొరువు పెడతాడు అనుకున్న కొడుకే కళ్ళ ముందు రాలిపోవడంతో ఇక్కడ బంధువులు అయితే శోకసంద్రంలో మునిగిపోయారు. కన్న తల్లి హృదయ విదారకంగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. యువకుడి తండ్రి ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. బాపు ఏం జరిగింది? నిన్నటి ముచ్చాడు సార్. నిన్నటిసింది నిన్న 9 గంటలకు 2 ఎవరు వచ్చిండ్రు. మా కొడుకు ఇంటికాడు ఉండే తీసుకొని పోయిండ్రు సార్. తీసుకొని పోయినాక 2-3 గంటల వరకు చచ్చిపోయినా అని ఫోన్ రాని వచ్చింది సార్. 9 గంటలకు ఏమని తీసుకుపోయినా మరి ఎటు పోతున్నావు అని అడిగినరా మీరు? నేను అడిగిన కొడుకుని వాళ్ళు నాకు తెలియదు. కొడుకుని అడిగితే జైతాలకు ధరంపూర్కి పేసిపోయేస్తా అన్నాడు. అంటే పేసి ఎక్కడిది? ధరం అనుకోటి ఉన్నది. ఇక్కడ ఇదే కేసా? ఇది కాదు, వేరేది ఉన్నది. ఇది ఉన్నది, వేరేది ఉన్నది. 2 ఉన్నాయి. ఏం చేస్తాడు మీ కొడుకు? ఏం పని లేదు. నాడు వెనకట హార్వెస్టర్ కొనుక్కున్నాడు. హార్వెస్టర్ కొనుక్కొని ఏనాడు వాళ్ళకు పొలం పోయే వేయండో ఆ పోరి కంటె పడ్డాడు ఈడు. అప్పుడు 4 గంటల కింద కోసుకుంటా పని చేసుకుంటా అటే పెట్టుడు. పైసా అంతా అటే పెట్టిండు. లాస్ట్కు 6 విషయాన్ని అమ్మి కూడా గొడవలు జరిగినాయి. ఏమన్నా ఇంతకుముందు జరిగినాయి సార్. 4 గంటల కింద కొట్టిండ్రు. ఒకసారి పుర్రె వాళ్ళకు కొట్టిండ్రు. బిడ్డ గురించి పుర్రె వాళ్ళకు కొట్టిండ్రు. అప్పుడు దవాఖానకైనా మంచిగా అయినవి అప్పడుతుంది. ఇప్పటిదాకా మళ్ళా వెంటనే మాట్లాడుకుంటుండ్రు పోలగాడు. మా బాపు కేసులు పెడతాడు, నాకు తెలియకుండా నాకు ఏదరికలే కేసులు పెడతాడు, నిన్ను కొడతాడు అని ఫోన్లో ఈయనతో చెప్పుడు. పోలీసులు ఏమన్నా మాట్లాడినరా నిన్న? అసలు ఇంత జరిగింది కదా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినరా? ఏమన్నా మాట్లాడింది? వెళ్ళిన కేసులు పెట్టి వచ్చినాం సార్. నూనెపెట్టి వాళ్ళైనా పెట్టినాం. కేసు పెట్టి వాళ్ళైనా పెడితే వాళ్ళు మళ్ళీ ఈయన పెట్టిండ్రు ఉల్టా కేసు. లవ్ చేసి మా బిడ్డని
ఇట్లా చేసిండని మళ్ళీ వాళ్ళు ఉల్టా కేసు అయితే ఆ అమిత్ సాబు ఈయన కేసు చేసిండు. ఈడు కేసు 2 నెలలు 3 నెలలు ఉండి వచ్చింది సార్ జైతాల. గతంలో గత 4 ఏళ్లుగా ఈ వివాదం అనేది జరుగుతూనే ఉంది. అమ్మాయి ప్రేమ వ్యవహారంలో వాళ్ళు యువతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కులం తక్కువ అనే కారణంతో గతంలో కూడా ఒకసారి దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్లో కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఆ ఘటనలో గత 4 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నప్పటికీ మళ్ళీ ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మాటలు మాట్లాడుకుంటున్నారని ఆగ్రహించి యువతి బంధువులు కులం తక్కువ వాడు ఒక నేత కాని కులానికి చెందిన వ్యక్తి ఒక కాపు కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో ఈ హత్యకు దారితీసిందని వీళ్ళు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరు కూడా ఒక వివాదాస్పదం అవుతుంది. దీనికి సంబంధించి బంధువులు ఆందోళన చేయడానికి ఉపక్రమిస్తే దానికి వాళ్ళు మీరు బెదిరించే ప్రయత్నాలు అయితే చేశారు. అట్రాసిటీ కేసు నుంచి డబ్బులు వస్తాయి తీసుకొని ఊరుకోండి అన్నట్టు ఒక నిర్లక్ష్యంగా మాట్లాడినట్టయితే బంధువులు